హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వంకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేయకపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి. ఇలా వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 6-7 పచ్చిమిర్చీలను వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చీలు అలాగే మనం కట్ చేసుకున్నటువంటి వంకాయను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పచ్చడికి చింతపండును కొంచెం నానబెట్టుకోవాలండి. వాష్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. అందులో వచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చిటికెడు పసుపును వేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సర్ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఆవాలు వేసుకోవాలండి. బాగా ఆవాలు అనేది ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకోవాలండి. వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదండి. ఆనియన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మనము మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేయాలండి. ఇందులో వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మిక్సర్ జార్లో కొన్ని వాటర్ వేసి అంతా కూడా మిక్స్ చేసి వేస్తున్నానండి. వేయచ్చు లేదా అలా అయినా కూడా చేసుకోవచ్చండి. అలా వేసి అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నానండి. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి అనేది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వంకాయ పచ్చడి అనేది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయేటటువంటి రెసిపీ అండి వంకాయ పచ్చడి. ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.